నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పార్లమెంటు సమావేశాలకు అస్త్రశస్త్రాలతో అధికార విపక్షాలు. ఆపరేషన్ సింధూర్పై చర్చకు మోదీ సర్కార్ సంసిద్ధత. మద్యం స్కామ్లో జగనే అంతిమ లబ్ధిదారున్న సిట్. 5 ఏళ్లలో 3,500 కోట్లపైనే కొల్లగొట్టినట్లు గుర్తింపు. నేరపూరిత వ్యూహ రచనలో మిథున్ రెడ్డి కీలకమన్న సిట్. ముడుపులు ఆయనే అందుకునేవారని రిమాండ్ రిపోర్టులో వెల్లడి. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం. జూరాల సుంకేసుల నుంచి 1,58,000 క్యూసెక్కుల నీరు. గాజాపై దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్. 93 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో జరిగిన మద్యం కుంభకోణంలో బిగ్ బాస్ మాజీ ముఖ్యమంత్రి జగనేనని తేలింది. వైసీపీ ముఠాను తెరవెనుక నుంచి నడిపించింది ఆయనేనని స్పష్టమైంది. ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల చొప్పున 5 ఏళ్లలో మొత్తం 3,500 కోట్లపైనే కొల్లగొట్టినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. ముడుపుల సొత్తులో 300 కోట్ల వరకు గత ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు గుర్తించిన సిట్ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి ముడుపుల సొత్తు అందినట్లు ప్రాథమిక అభియోగ పత్రంలో పేర్కొంది. భారీ మొత్తంలో సొమ్ము దుబాయ్ తరలించారని వెల్లడించింది. మద్యం కుంభకోణం కేసులో సిట్ దాఖలు చేసిన 305 పేజీల ప్రాథమిక అభియోగ పత్రం ఆదివారం వెలుగు చూసింది. అందులోని అంశాల్ని విశ్లేషిస్తే వైసీపీ మద్యం ముఠాను తెర వెనుక నుంచి నడిపించిన బిగ్ బాస్ మాజీ ముఖ్యమంత్రి జగనేనని స్పష్టమైపోయింది. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి కొల్లగొట్టిన ముడుపుల సొమ్ము చివరగా జగన్కే చేరిందని వెల్లడైంది. ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డి ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు వసూలు చేసి ఆ మొత్తాన్ని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ జగన్ సతీమణి భారతి తరపున ఆర్థిక వ్యవహారాలు చూసే గోవిందప్ప బాలాజీకి అందజేసేవారని సిట్ గుర్తించింది. వారు ఆ సొత్తును ఎప్పటికప్పుడు జగన్ కు చేర్చేవారని తేల్చింది. ఇలా 5 ఏళ్లలో 3,500 కోట్ల మేర కొల్లగొట్టినట్లు ప్రాథమిక అభియోగ పత్రంలో పేర్కొంది. 2019లో జగన్ అధికారంలోకి రాగానే ముడుపులు కొల్లగొట్టేందుకు నూతన మద్యం విధానం రూపకల్పన, అందుకోసం నిర్వహించిన సన్నాహక సమావేశాలు, ఈ కుట్ర అమలుకు అనుసరించిన విధానాన్ని అభియోగ పత్రంలో సిట్ వివరించింది. మద్యం ముడుపుల సొత్తు జగన్ ఓఎస్డీ పి కృష్ణమోహన్ రెడ్డి, అప్పటి సీఎంఓ కార్యదర్శి కె ధనుంజయ రెడ్డి, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, నాటి వైసీపీ నేత విజయసాయిరెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ సహా అనేక మందికి అందేదని సిట్ వివరించింది. రాజ్ కెసిరెడ్డి, ఆయన అనుచర గణంతో వీరు నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నట్లు టెలికాం రికార్డుల విశ్లేషణలో వెల్లడైంది. అనేక సందర్భాల్లో వారితో కలిసి ఒకే చోట ఉంటూ ముడుపులు తీసుకున్నట్లు ఛార్జిషీట్లో సిట్ పేర్కొంది. ముడుపుల ద్వారా కొల్లగొట్టిన సొత్తులో 200 కోట్ల నుంచి 300 కోట్లను గత సార్వత్రిక ఎన్నికల్లో ఖర్చుల కోసం వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేశారు. జగన్ కు అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని అభ్యర్థులకు ఈ డబ్బు చేరవేశారు. చెవిరెడ్డి తన పిఏలు, గన్మెన్ను ముడుపుల డబ్బు తెచ్చేందుకు హైదరాబాద్, తాడేపల్లి ప్యాలెస్ సమీపంలోని డెన్లకు పంపేవారు. ఈ సొత్తు రవాణా కోసం తుడా వాహనాలు వినియోగించారు. ఒక్కో విడతలో 8 నుంచి 9 కోట్ల చొప్పున తెచ్చేవారు. ఈ డబ్బును చెవిరెడ్డి చెప్పిన వారికిచ్చేవారు. కావలి వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పిఏకు ఈ సొమ్ము అందజేశారు. ఎన్నికల సమయంలో గరికపాడు చెక్పోస్టు వద్ద పట్టుబడ్డ 8.36 కోట్లు మద్యం ముడుపుల సొత్తేనని సిట్ పేర్కొంది. ముడుపులు కొల్లగొట్టేందుకే నూతన మద్యం విధానం రూపొందించారని సిట్ తేల్చింది. ఆయా బ్రాండ్ల మూలధర ఆధారంగా ఒక్కో కేసుకు 150 నుంచి 600 చొప్పున ముడుపులు వసూలు చేశారు. ఇలా మొత్తం 3,570 కోట్లు దోచుకున్నారు. ఈ సొమ్ము చివరకు జగన్ కు చేరేది. మద్యం సరఫరా కంపెనీలకు త్వరగా చెల్లింపులు చేసినందుకు వారి నుంచి ఏపీఎస్ బీసీఎల్ పొందే రాయితీ విషయంలో జీవోల్ని తుంగలోకి తొక్కి ప్రభుత్వ ఖజానాకు 64 కోట్ల మేర నష్టం కలిగించారు. ఏపీఎస్ బీసీఎల్ ద్వారా అత్యధిక ఆర్డర్లు పొందిన 40 కంపెనీల నుంచే వైసీపీ ముఠాకు 90% ముడుపులు అందాయి. మద్యం సరఫరా ఆర్డర్లు, బ్రాండ్ల రిజిస్ట్రేషన్లను మ్యానిపులేట్ చేశారు. ప్యాకేజింగ్, ముడి పదార్థాలు, ప్రచార ఖర్చులు, ఇతర అవసరాల కోసం డబ్బు వెచ్చించామంటూ నకిలీ ఇన్వాయిస్లు, తప్పుడు ఈవే బిల్లులు, నకిలీ వాహనాల నెంబర్లు సృష్టించి దోపిడీకి తెరలేపారని సిట్ పేర్కొంది.
ఈ కుంభకోణంలో కొల్లగొట్టిన 3,500 కోట్ల ముడుపుల సొత్తుతో ఏమేం చేశారో సిట్ వివరించింది. భారీ ఎత్తున స్థిరాస్తులు కొనడం సహా బినామీల పేరిట పెద్ద సంఖ్యలో ఆస్తులు కూడబెట్టారని తెలిపింది. వివిధ రంగాల్లోకి ఈ సొత్తు మళ్లించి మోసపూరిత స్టార్టప్లు ఏర్పాటు చేశారని, విలాసవంతమైన జీవనాన్ని కొనసాగించారని పేర్కొంది. ఖరీదైన వస్తువుల కొనుగోలు, ఖరీదైన బహుమతులు అందించడం, లెక్కనేలన్ని విదేశీ పర్యటనలకు వెళ్లేవారని తెలిపింది. హవాలా ద్వారా విదేశాలకు డబ్బు తరలించి ఇనుప ఖనిజం తవ్వకాల్లో పెట్టుబడులు పెట్టేందుకు యత్నించారని, ముడుపుల సొత్తు మూలాలు తెలియకుండా నల్లధనం లేయరింగ్, లాండరింగ్ కు పాల్పడ్డారని సిట్ వివరించింది. మద్యం ముడుపుల్లో కమిషన్ల ద్వారానే కాకుండా సొంతంగా కొన్ని మద్యం సరఫరా కంపెనీల్ని ఏర్పాటు చేసుకుని రాజ్ కెసిరెడ్డి దోచుకున్నారు. ఈ సొత్తుతో తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి అనేక స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేశారు. అప్పటికే ఉన్న కొన్ని కంపెనీల్ని కొనేశారు. ప్రధానంగా ఈవీలు, ఫార్మా, లాజిస్టిక్ రంగాల్లో కంపెనీలు పెట్టారు. వాటికి పరిశోధనా వ్యయం, నిర్వహణ ఖర్చులు, ఉద్యోగుల వేతనాలు, ఇతర ఖర్చులన్నింటికీ మద్యం ముడుపుల సొత్తే వాడారు. రాజ్ కెసిరెడ్డి ఈడీ ఎంటర్టైన్మెంట్స్ పేరిట సినీ నిర్మాణ కంపెనీ ఏర్పాటు చేసి స్పై అనే సినిమా తీశారు. దీని ద్వారా నల్లధనాన్ని వైట్లోకి మార్చుకున్నారు. ఆ డబ్బుతో హైదరాబాద్ శివార్లలో భారీగా భూములు కొన్నారు. రాజ్ కెసిరెడ్డి, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి మద్యం ముడుపుల సొత్తుతో అత్యంత ఖరీదైన కార్లు కొనుగోలు చేశారు. మద్యం కుంభకోణం నిందితులంతా కలిసి రాజకీయ వ్యవస్థను నేరమయం చేశారన్న సిట్ మద్యం ముడుపుల సొమ్ములో కొంత మొత్తాన్ని 2024 ఎన్నికల్లో ఖర్చు చేసి ఫలితాల్ని ప్రభావితం చేసేందుకు యత్నించారని తెలిపింది. ఎన్నికల్లో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేకుండా చేసే ప్రజా విశ్వాసానికి విఘాతం కలిగించారని ప్రాథమిక అభియోగ పత్రంలో పేర్కొంది. వైసీపీ నాటి మద్యం కుంభకోణం కుట్రకు రూపశిల్పి ఎంపీ మిథున్ రెడ్డేనని సిట్ తేల్చింది. మద్యం ముడుపుల సొమ్మును ఆయనే అందుకునేవారని రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది. ప్రముఖ మద్యం బ్రాండ్లను పక్కన పెట్టి ముడుపులిచ్చిన బ్రాండ్లకు అనుమతివ్వడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొంది. ఈ వ్యవహారంలో క్విడ్ ప్రోకో, మనీ లాండరింగ్ నేరాన్ని తేల్చడానికి తదుపరి దర్యాప్తు అవసరమని కోర్టుకు తెలిపింది. మద్యం కుంభకోణం కుట్రకు ప్రధాన రూపకర్త, మద్యం మాఫియా కుట్రల ప్రధాన అమలుదారు ఎంపీ మిథున్ రెడ్డేనని సిట్ నిగ్గు తేల్చింది. ముడుపుల సొమ్మును నేరుగా ఆయనే అందుకునేవారని ఏసీబీ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ముడుపుల్ని రాజ్ కెసిరెడ్డి వసూలు చేసి ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, బాలాజీ గోవిందప్పల ద్వారా అప్పటి సీఎం జగన్ కు చేరవేసేవారని తెలిపింది. మనీ లాండరింగ్, బలవంతపు వసూళ్లలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులో వెల్లడైందని పేర్కొంది. నెలకు 50 నుంచి 60 కోట్ల వరకు వసూళ్లకు పాల్పడ్డారని తెలిపింది. ముడుపులు అందిన బ్రాండ్లనే విక్రయించేందుకు వీలుగా మద్యం విధానాన్ని రూపొందించారని తెలిపింది. సాక్షులిచ్చిన వాంగ్మూలం, ఆర్థిక లావాదేవీలు, సాక్ష్యాధారాలు, ఈమెయిల్లను విశ్లేషించాక ఆయన కుట్రపూరిత పాత్రను నిర్ధారించినట్లు వెల్లడించింది. ఏపీఎస్బీసీఎల్ విషయంలో ఎలాంటి అధికారం లేకపోయినా డిఫాక్టో కంట్రోలర్గా వ్యవహరించారని తెలిపింది. ముడుపులిచ్చిన ప్రైవేటు డిస్టిలరీస్కు ఎక్కువ మొత్తంలో ఆర్డర్లు ఇచ్చి ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం చేకూర్చారని సిట్ కోర్టుకు తెలిపింది. పారదర్శకంగా జరిగే మద్యం విక్రయ విధానానికి తూట్లు పొడిచి ముడుపులందిన కంపెనీల సరుకు విక్రయానికి నేరపూరిత వ్యూహరచన చేసిన వారిలో మిథున్ రెడ్డి కీలకమని వివరించింది. ముడుపులను వివిధ సెల్ కంపెనీలు, బినామీలు, రాజకీయ సంబంధ వ్యాపారాల ద్వారా మళ్లించినట్లు పేర్కొంది. ఎక్సైజ్ శాఖ, ఏపీఎస్బీసీఎల్లో ఎలాంటి పోస్టు నిర్వహించినప్పటికీ మద్యం విధాన రూపకల్పనను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయనే ప్రభావితం చేసినట్లు తేలిందని తెలిపింది. ఎక్సైజ్ వ్యవహారాల్లో పెద్దగా అనుభవం లేని సత్యప్రసాద్ ని ఏపీఎస్బీసీఎల్ ప్రత్యేక అధికారిగా నియమించడంలో ఆయన పాత్ర ఉందని పేర్కొంది. కన్ఫర్మ్డ్ ఐఏఎస్ గా పదోన్నతి కల్పిస్తామని, లిక్కర్ సిండికేట్ కోసం పనిచేయాలని కోరారంది. మిథున్ రెడ్డి ఆదేశాల మేరకు లిక్కర్ సిండికేట్ సభ్యులు రాజ్ కెసిరెడ్డి, ఆయన తోడల్లుడు అవినాష్ రెడ్డి తదితరులు విజయసాయిరెడ్డి ఇంట్లో సమావేశమయ్యారని తెలిపింది. మద్యం బేసిక్ ధరలో 12% ముడుపుల రూపంలో తీసుకోవడాన్ని ప్రారంభించి 20% పెంచారని వివరించింది. కాల్ డేటా రికార్డులు పరిశీలిస్తే గత ప్రభుత్వంలోని అత్యంత ప్రభావితమైన వ్యక్తులు మద్యం మాఫియాకు పాల్పడినట్లు తేలిందని సిట్ కోర్టుకు తెలిపింది. రాజ్ కెసిరెడ్డి, బాలాజీ గోవిందప్ప, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి సహా అప్పటి ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు పలుమార్లు సంప్రదింపులు జరిపారని వివరించింది. మద్యం ముడుపులను ఎలా హ్యాండిల్ చేయాలో చర్చించేందుకు రాజ్, ఇతర నిందితులను మిథున్ రెడ్డి కలుస్తుండేవారని, కాల్ డేటా రికార్డు లొకేషన్ వివరాలను విశ్లేషిస్తే హైదరాబాద్, విజయవాడ, తాడేపల్లిలో
కేసులలో నిందితులు పలుమార్లు కలిసినట్లు వెల్లడైందని పేర్కొంది. దుబాయ్, అమెరికా, ఆఫ్రికా దేశాలకు చెందిన డొల్ల కంపెనీలలో మద్యం ముడుపులను పెట్టుబడులుగా పెట్టారని వివరించింది. పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ సంస్థ సైతం అనుమానాస్పద ఆర్థిక వ్యవహారాలు నిర్వహించిందని పేర్కొంది. మద్యం ముడుపుల ద్వారా వచ్చిన కొంత సొమ్మును 2024 సాధారణ ఎన్నికల్లో అక్రమాలకు, ఓట్ల కొనుగోలుకు వినియోగించినట్లు దర్యాప్తులో తేలిందని సిట్ రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది. ఎవరి ప్రోద్బలంతో ముడుపుల సొమ్మును ఎన్నికల్లో వినియోగించడానికి మళ్లించారో తేల్చేందుకు ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సి ఉందని తెలిపింది. మిథున్ రెడ్డి ఓ రోజు విచారణకు హాజరై ఎగవేత ధోరణిలో సమాధానాలు చెప్పారని, దర్యాప్తునకు సహకరించలేదని పేర్కొంది. ఆయనకు నేర చరిత్ర ఉందని, 7 కేసులు నమోదయ్యాయని వివరించింది. ఇప్పటికే పలు కీలక ఆధారాలను సీజ్ చేశామని, ఎఫ్ఎస్ఎల్ పరీక్షకు పంపామని నివేదికలు రావాల్సి ఉందని వివరించింది. తదుపరి దర్యాప్తునకు ఆ ఫలితాలు చాలా కీలకమంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేటి నుంచి జరగనున్నాయి. ఆగస్టు 21 వరకు జరగనున్న ఈ సమావేశాల్లో ఆపరేషన్ సింధూర్ సహా అనేక అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని విపక్షాలు చెబుతుండగా, ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు అధికార కూటమి కూడా సిద్ధమైంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి జరుగుతున్న పార్లమెంటు సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కాల్పుల విరమణ, పహల్గాంలో భద్రతా వైఫల్యం, బీహార్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ వంటి అంశాల్ని ప్రస్తావిస్తామని విపక్షాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. సమావేశాల్లో తాము లేవనెత్తే అంశాలపై ప్రధాని మోదీ స్పందించాల్సిందేనని విపక్షం డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు రాజ్యసభ పక్షనేత జేపీ నడ్డా అధ్యక్షతన ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశానికి అధికార పక్షంతో పాటు విపక్ష పార్టీల నాయకులు హాజరై తమ డిమాండ్లను ప్రస్తావించారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాక్ను ఎండగట్టడానికి విదేశాలకు బృందాలుగా వెళ్లిన ఎంపీలు ఆ అంశంపై సభలో చర్చను కోరుకుంటున్నారు. అయితే ఆపరేషన్ సింధూర్పై ప్రధాని పార్లమెంట్లో సమాధానం చెప్పకపోవచ్చని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సవివర ప్రకటన చేస్తారని చెప్తున్నాయి. పార్లమెంటు నియమాలు, సంప్రదాయాలకు అనుగుణంగా పార్లమెంటు సమావేశాల్లో ఆపరేషన్ సింధూర్ సహా అన్ని అంశాలు చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. ప్రధాని పార్లమెంటులోనే ఉంటారని, ఆయా శాఖలకు సంబంధించిన అంశాలపై సంబంధిత మంత్రులు స్పందిస్తారని వివరించారు. మరోవైపు వర్షాకాల సమావేశాల్లో జన్ విశ్వాస్, ఐఐఎం, పన్ను చట్టాలు, గనులు, ఖనిజాలు, జాతీయ క్రీడా పాలన, జాతీయ డోపింగ్ నిరోధక బిల్లు వంటి పలు చట్ట సవరణల్ని ప్రవేశపెట్టారని అధికార పక్షం ప్రతిపాదిస్తోంది. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనకు తీర్మానం ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. జూరాల, సుంకేశ్వర ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి 1,58,418 క్యూసెక్కుల నీరు చేరుతోంది. శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 87,585 క్యూసెక్కులుగా ఉంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 20,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 32,270 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 204.78 టీఎంసీలుగా ఉంది. కర్నూలు జిల్లా కౌతాళం మండలంలో ఎల్ఎల్సీ కాలువలో కారు బోల్తా పడింది. నీటిలో మునిగిన నలుగురిని అక్కడే వ్యవసాయ పనులు చేస్తున్న 2 వ్యక్తులు కాపాడగా 2 యువకులు గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. మరొకరి కోసం పోలీసులు, అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రాత్రి 8 గంటల వరకు గాలింపు చేపట్టారు. చీకటి పడినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. ఇవాళ తిరిగి మణికంఠ ఆచూకీ కోసం గాలిస్తామని పోలీసులు తెలిపారు. కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాకు చెందిన వారు 6 హుబ్లీలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నారు. అందరూ కలిసి హుబ్లీ నుంచి బయలుదేరి మంత్రాలయానికి చేరుకుని శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం తిరుగు పయనమయ్యారు. కౌతాళం మీదుగా వెళ్తుండగా కుక్కను తప్పించబోయి కారు అదుపు తప్పి ఎల్ఎల్సీ దిగువ కాలువలో పడిపోయింది. మృతుడు సునీల్ గా గుర్తించారు. ఇంకా మణికంఠ ఆచూకీ దొరకాల్సి ఉంది. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె పోలీస్ స్టేషన్లో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడారని టీడీపీ నాయకుడు మదన్ మోహన్ మరి కొంతమంది లక్కిరెడ్డిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రమేష్ కుమార్ రెడ్డిపై కేసు నమోదు చేశామని లక్కిరెడ్డిపల్లి సీఐ కొండారెడ్డి తెలిపారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు లక్ష్మీప్రసాద్ రెడ్డి కూడా తన అనుచరులతో వెళ్లి లక్కిరెడ్డిపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. లక్కిరెడ్డిపల్లిలో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
దీంతో స్థానికంగా ఎలాంటి ఘర్షణకు తలెత్తకుండా ఉండేందుకు రమేష్ కుమార్ రెడ్డిని రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం లక్కిరెడ్డిపల్లి నుంచి మదనపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. రమేష్ రెడ్డి ఇలాగే వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. రమేష్ రెడ్డి అనబడే వ్యక్తి తెలుగుదేశం పార్టీ యొక్క ఉగ్గుపాలు తాగి తెలుగుదేశం పార్టీతో బతికి ఈరోజు పైసా కాసులకు అమ్ముడుపోయి టికెట్ రాలేదనే నెపంతో వైసీపీకి లొంగిపోయిన దుర్మార్గుడు అతను. పెదవా నీ స్థానం ఏదో కనుక్కో, నీ స్థానం కనుక్కోరా ఫస్ట్. నువ్వు నీ పార్టీలో నిన్ను పార్టీలో చేర్చుకునేదానికి కూడా ఇష్టం లేకపోతే నీ బంధువుల ద్వారా రాయబారం నడిపి నువ్వు పార్టీలో చేరాలి. నన్ను కామెంట్ చేసినావు. నువ్వు ఆ రోజు పార్టీ మీద మమకారం లేక అమ్ముడుపోయిన వ్యక్తివు. నువ్వు నా మీద కామెంట్ చేసే శక్తి నీకు ఉందని అడుగుతున్నా. నేను అట్లా భయపడే వ్యక్తిని కాదు. పార్టీలో ఉన్న వాళ్ళకు చెప్తున్నా, పార్టీ నుంచి బయట పోయిన వాళ్ళకు చెప్తున్నా. ఇంకా కొన్ని కోవర్టు కుక్కలు ఉన్నాయి పార్టీలో. ఆ కోవర్టు కుక్కలను కూడా బయటికి తీసి కొట్టే పరిస్థితి దగ్గరలో వస్తుందని తెలియజేసుకుంటున్నా. నీకు దమ్ము ధైర్యం శరం ఉంటే రాంప్రసాద్ రెడ్డి అనే నేను రా, నాతో తగులు. అంతే తప్పగా మా పార్టీ మీద, మా నాయకుడి మీద, నా మీద ఎక్కడన్నా ప్రెస్ మీట్లు పెట్టి ఎవడన్నా సోషల్ మీడియా పోస్ట్ పెట్టినా సహించేది లేదని చెప్తున్నా. ప్రభుత్వం దివ్యాంగులకు అండగా నిలుస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో దివ్యాంగులకు పరికరాల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మతో కలిసి ఆయన పాల్గొన్నారు. గతంలో 500 ఉండే దివ్యాంగుల పింఛన్ను 3000కు, మళ్లీ 2024లో 3000 నుంచి 6000కు పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కిందని మంత్రి నిమ్మల తెలిపారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో కనీసం సహాయ పరికరాలకు కూడా దివ్యాంగులు నోచుకోలేకపోయారన్నారు. 1924 గత 5 సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా ఇటువంటి ఒక్క క్యాంపు పెట్టకపోవడం కానీ, గత 5 సంవత్సరాల్లో ఏ దివ్యాంగుడికి కూడా ఆనాటి ప్రభుత్వం నుంచి ఒక్క ఉపకారం కూడా లేకపోవడంతో ఆ రోజు నేను ఎన్నికల్లో కానీ, ఎన్నికలకు ముందు కానీ గ్రామాల్లో, వార్డుల్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఆ దివ్యాంగుల ఇంటి దగ్గర వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు అవన్నీ చూసిన తర్వాత మీ అందరి అధికారులతో ఈరోజు అధికారంలోకి వచ్చాం. ఖచ్చితంగా మీకు సేవ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలని ఇటువంటి క్యాంపు. దివ్యాంగులు అనేటువంటి వ్యక్తుల్ని మనం అందరూ కూడా గౌరవించాలి. వీరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది రాకుండా మనం సాధ్యమైనంత ఎక్కువగా వారికి సపోర్ట్ చేయాలనేటువంటి ఒక ఆలోచన కారణంగా, ఈ ఆలోచనకి ముఖ్య కారణం నిమ్మల రామానాయుడు గారు. నాకు దివ్యాంగుల మీద నాకు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉన్నప్పటికీ కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున నా అసెంబ్లీలో చేయాలనేటువంటి ఆయన ఒక కోరిక మీద నేను కూడా ఇది ఒక మంచి కార్యక్రమం, చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటాం, కానీ ఈ రకమైనటువంటి కార్యక్రమం చేయడం ద్వారా కొంతమంది వ్యక్తులకి మనం చెయ్యెత్తనివ్వాలనేటువంటి ఆలోచన. కాబట్టి ఈ రకమైనటువంటి ఒక చక్కని స్ఫూర్తితో, రామానాయుడు గారి స్ఫూర్తితో నేను ఈ సంవత్సరానికి చెప్తున్నాను, నేను 5 ఏళ్ళకి చెప్పట్లే, 2 కోట్ల రూపాయలు దివ్యాంగుల కోసం ఖర్చు పెడతాను. రాష్ట్రంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జోరుగా సాగుతోంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మేజరు పంచాయతీ పరిధిలోని అంజనాపురంలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. 1.98 కోట్లతో రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. టెక్కలి మండల పరిషత్ కార్యాలయం వద్ద దివ్యాంగులకు 3 చక్రాల వాహనాలు, వినికిడి యంత్రాలు, చేతి కర్రలను పంపిణీ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం గొడవరలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో ఎన్ని కష్టాలు, ఇబ్బందులున్నా ప్రజలు ఇచ్చినటువంటి అధికారంతో దాదాపు 94% మ్యాండేట్ ఇచ్చారు. వాళ్ళకి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేయాలి. ఇవాళ రోడ్లు వేసాం, ఎన్ఆర్జీస్ ఫండ్స్ కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చాం, గుంటలన్నీ పూడ్చాం. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా ముందుకెళ్తున్నాయి. పోలవరం పనులు స్టార్ట్ చేసాం, అమరావతి పనులు స్టార్ట్ చేసాం, అలాగే స్టీల్ ప్లాంట్ కానీ, అలాగే ఇక్కడ రాయలసీమ ఏరియాలో ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు అటు ఐటీ రంగంలో కూడా దీన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళాలి. ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేయడానికి మరి గతంలో ఇక్కడ కియా తీసుకురావడం వల్ల అనంతపురం జిల్లా స్వరూపమే మారింది. అలాగే ఆ రోజు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఇవాళ హార్టికల్చర్ హబ్గా ఇవాళ రాష్ట్రంలోనే మరి
అభివృద్ధి చెందుతున్నటువంటి జీడిపిలో అనంతపురం కూడా టాప్ 5లో ఉండరు. ఇదంతా కూడా మరి ఒకప్పుడు కరువు జిల్లాగా ఉన్నటువంటి అనంతపురిని ఇవాళ అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళారు. ప్రజలందరూ కూడా స్పష్టమైన మార్పు గమనిస్తూ ఉన్నారు. గత 1 సంవత్సరానికి ముందుకి ఇప్పటికీ మరి 4,000 రూపాయల పెన్షన్ వస్తూ ఉంది అందరికీ. ఇంట్లో ఉన్న పిల్లలందరికీ తల్లికి వందనం వస్తూ ఉంది, ఎంతమంది ఉంటే అంతమందికి. ఈ విధంగా సంక్షేమ పథకాలన్నీ కూడా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ ఇస్తూ ఉన్నారు. ఆర్థిక భారమైన అదేవిధంగా అభివృద్ధి కూడా స్పష్టంగా గ్రామంలో కనిపిస్తూ ఉంది. సమర్థవంతమైన నాయకత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఇదే విధంగా సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటినీ మిక్స్ చేసుకుంటూ వచ్చే 4 సంవత్సరాలు కూడా ఇంకేమన్నా 1-2 చిన్న సమస్యలు ఉన్నా కూడా అవన్నీ తీర్చుకుంటూ అద్భుతమైన పరిపాలన ఇస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ వ్యవహార శైలిపై సొంత పార్టీలో అసంతృప్తి మరింత పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఆయన్ను తమలో ఒకరిగా పరిగణించడం లేదంటూ పార్టీ సీనియర్ నేత కె మురళీధరన్ వ్యాఖ్యానించారు. దేశ భద్రత అంశంపై ఆయన తన వైఖరిని మార్చుకునే వరకు తిరువనంతపురంలో నిర్వహించే పార్టీ కార్యక్రమాలకు ఆయన్ను ఆహ్వానించేది లేదన్నారు. పార్టీ ప్రయోజనాల కంటే దేశానికే ప్రాధాన్యం ఇవ్వాలని శశి థరూర్ వ్యాఖ్యానించిన వేళ మురళీధరన్ ఈ మేరకు స్పష్టం చేశారు. శశి థరూర్పై ఎలాంటి చర్యలు తీసుకోవాలో పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని మురళీధరన్ పేర్కొన్నారు. కేరళలోని యూడీఎఫ్ నేతల్లో సీఎం అభ్యర్థిగా శశి థరూర్ వైపే మొగ్గు ఉందంటూ ఓ సర్వేకు సంబంధించిన పోస్టుపైన మురళీధరన్ గతంలో విరుచుకుపడ్డారు. ఆయన ఏ పార్టీకి చెందినవారో ముందుగా నిర్ణయించుకోవాలని వ్యాఖ్యానించారు. ఒడిశాలో ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఓ అటవీశాఖ అధికారి నివాసంలో సోదాలు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు కళ్లు చెదరి ఆస్తులు గుర్తించారు. ఆయన సహా కుటుంబ సభ్యుల పేర్లతో మొత్తంగా 115 ప్లాట్లు ఉన్నట్లు కనుగొన్నారు. ఒడిశా విజిలెన్స్ అధికారుల దాడుల్లో ఓ ప్రభుత్వ ఉద్యోగి వద్ద ఇంత భారీ స్థాయిలో స్థిరాస్తులు ఉన్నట్లు గుర్తించడం ఇదే తొలిసారి. అక్రమాస్తులు కూడగట్టారనే ఆరోపణలపై డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్గా ఉన్న నిత్యానంద నాయక్ ఇలాఖాల్లో ఇటీవల విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. కేఎన్సూర్, అనుగుల్, నయాగఢ్ జిల్లాల్లో 7 చోట్ల 2 రోజుల పాటు సోదాలు జరిపారు. నాయక్ పేరుతో 53 ప్లాట్లు, ఆయన భార్య పేరుపై 42, 2 కుమారుల పేర్లపై 16, కుమార్తె పేరు మీద మరో 4 ప్లాట్లు రిజిస్టర్ అయినట్లు గుర్తించారు. అనుగుల్లో 4 అంతస్తుల భవనం కూడా ఉన్నట్లు తేలింది. వీటి మొత్తం విలువను అంచనా వేసేందుకు విజిలెన్స్ సాంకేతిక సిబ్బంది పనిచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 1992లో అటవీశాఖ ఉద్యోగిగా చేరిన నాయక్ వివిధ హోదాల్లో పనిచేశారు. సర్వీసులో చేరినప్పటి నుంచి 2024 వరకు ఆయన ఈ ప్లాట్లు కొన్నట్లు గుర్తించారు. స్థిరాస్తులతో పాటు 2 కార్లు, 4 బైక్లు, 1,55,000 నగదు, టేకు ఫర్నిచర్, కొంత బంగారం, విలువైన వస్తువులను అధికారులు గుర్తించారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. గాజా వ్యాప్తంగా మానవతా సాయం కోసం వేచి చూస్తున్న వారిపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో 93 మంది మరణించారని పాలస్తీనా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇందులో ఉత్తర గాజాలోనే అత్యధికంగా 79 మంది మరణించినట్లు చెప్పారు. ఈ ఘటనలో 150 మందికి పైగా గాయపడినట్లు పేర్కొన్నారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఈ మరణాలకు ఇజ్రాయెల్ ఆర్మీ కారణమా లేక హమాస్ కారణమా అనేది తెలియాల్సింది. కొందరు ప్రత్యక్ష సాక్షులు మాత్రం మానవతా సాయం కోసం వేచి చూస్తున్న వారిపై ఇజ్రాయెల్ దళాలు కాల్పులు జరిపినట్లు చెప్పారు.